వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఇప్పుడు మనతో పాటు నల్గొండ గద్దర్ నరసన్న ఉన్నాడు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎందుకు మీరు ఈ మాదిగ పోరాట సమితికి మద్దతు తెలుపుతున్నారు? సరే, మాదిగ పోరాట సమితికి మద్దతు అంటే న్యాయమైన డిమాండ్. వాళ్ళు 30 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పోరాటం, ఏబిసిడి వర్గీకరణ అంటే వాళ్ళ హక్కులు వాళ్ళ బడ్జెట్లో వాళ్ళ కోటా వాళ్ళు సాధించుకోవాలని తపన 30 ఏళ్ళ పోరాటం మందకృష్ణ చేస్తూ ఉన్నాడు. దానికి మద్దతుగా ఈరోజు రెడ్డి జాగృతి పక్షాన మా బిడ్డలందరూ రాష్ట్ర నాయకులు కానీ జిల్లా ప్రెసిడెంట్లు కానీ అన్ని జిల్లా మండలాల నుంచి కూడా మందకృష్ణకు మద్దతుగా రెడ్డి జాగృతి రావడం జరిగింది. దానిలో భాగంగా నేను రావడం జరిగింది. అయినప్పటికీ నేను ఒక 2 months ముందు నుంచే నేను ఒక రెడ్డి బిడ్డగా మా రెడ్డి జాగృతి మా కుటుంబం పక్షాన నేను ఆల్రెడీ కృష్ణకు మంచి పాటలతోనే నేను ఉద్యమానికి చాలా ఆయువుగా మా రెడ్లు ఉన్నారు, సపోర్ట్గా కృష్ణకు ఉన్నారని కూడా మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తాను. పరేడ్ గ్రౌండ్లో మాల సింహ గర్జన జరిగింది. మాలలకు రాయలేడు పాట, ఓన్లీ మాదిగలుగా రాసిరు అని చెప్పేసి మాల సంఘస్థులు కొంతమంది అన్నట్లు మాకు తెలుసు. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే అట్లని కాదు, కానీ నన్ను వాళ్ళు ఎవరు కూడా అడగలేదు. మనం అనొద్దు, పాపం వాళ్ళు నన్ను ఎవరేం అడగలేదు. సరే, కృష్ణ చేసిన ధర్మమైన పోరాటానికి కృష్ణ గత కొంతకాలంలో కూడా నాకు ఒక 10 సంవత్సరాలు కూడా మంచి స్నేహం, మంచి మనసు, అనేక ఉద్యమాలకు అనేక పోరాటాలకు ఆయన ముందుండి నిలబడి ఎగబడి తెగబడి ముందుంటాడు. ఆ సందర్భంలో ఆపదలో ఉన్నవాడికి మనం అండగా ఉండాలని మనకు గొంతు ఇస్తున్నాం. కృష్ణ మాదిగ పైన మీరు ఒక మంచి పాట రాసిరని చెప్పి తెలుసు మాకు. ఆ పాట ఒక్క వచనం వినిపించగలరు? ఒక్కడే ఒక్కడు దళిత జాతి సూర్యుడు, ఒక్కడే ఒక్కడు అన్నమంద కృష్ణుడు, ఒక్కడే ఒక్కడు దళిత జాతి సూర్యుడు, ఒక్కడే ఒక్కడు అన్నమంద కృష్ణుడు. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. నల్గొండ గద్దర్ అన్న ఎంతో మంది గురించి ఎన్నో పాటలు రాసిండు. ఇప్పుడు మాదిగ ఉద్యమం కూడా ఎంతో న్యాయబద్ధమైంది కాబట్టి మందకృష్ణ మీద కూడా పాట రాసిన అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ పవన్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.